వారం రోజులు ప్రెస్ మీట్ లేట్గా ఇచ్చారని దానికి ఏదో పెద్ద విమర్శలు చేశారు మీరు. మా నాయకుడు అండమాన్ అమిత్షాతో ఉండేది మీకు తెలియదు ఏమన్నా? ఫోటోలు చూసినారు, మ్యాటర్ చూసినారు, అన్నీ చూసినారు. అంటే అది కూడా విమర్శించాలని కూడా మీరు చాలా ప్రయత్నం చేసినారు, కానీ మీ కేసుల వల్ల భయపడి మీరు విమర్శించలేకుండా అమిత్ షా ఉన్నాడని ఆడ. ఇట్లాంటి కూడా రాజకీయాలు వాడుకొని బతుకుతారంటే అది మీ కర్మ, మేమేం చేస్తాం. ఎర్రవల్లి చెరువు నీళ్ళ గురించి ఎన్నిసార్లు నేను ఆ పార్టీలో పనిచేసినాను, క్రియాశీలకంగా ఉన్నా. నేను మా అన్న బలరాం రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి పెట్టి 10 సార్లు అడిగినాము, ఎంపీ గారిని అడిగినాము. ఈ ప్రాంతం మంచి రైతులు ఉండే ప్రాంతం, 2000 మంది 2000 బోర్లు 3000 బోర్లు ఉండే రైతాంగ ఏరియాలోనే ఇన్నిసార్లు అడిగితే ఎర్రవల్లి చెరువుకు నీళ్ళు లేకపోయారు. మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పైప్ లైన్ పెంచి అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు. రెండో తప్ప ఈ పైపు లైన్ అందరి నివాస తరపున పైప్ లైన్ నీళ్లు రావడానికి ఎన్నిసార్లు అడిగినా రవేణను ఒక్కసారి అడిగితే మేము జెడ్పీటీసీ ఎలక్షన్లో నాకు సాయం చేయండి, నేను నీళ్ళు తీసుకొచ్చా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఆయన నీళ్ళు ఇవ్వడం జరిగింది. నీళ్ళు వద్దురా బాబు అని ముర్రో పెడతారు రైతులు. మాడి చెట్లకి నీళ్ళు వచ్చినాయి ఆపండి, మాడి చెట్లకు నీళ్ళు వచ్చినాయి ఆపండి అంటున్నారు. ఇంతకన్నా మీకు నిదర్శనం ఏంటబ్బా? ఒకరు ఈయన వరప్రసాద్ గారు మా నాయకుడిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు. నీ చాట ఎత్తితే దండిగా ఉంది, పర్సనల్గా ఎత్తితే మా దగ్గర చిన్న కేసులోనే లోపల పడితే నీ బంధువులంతా గగ్గులు పెట్టి మా శేఖర్ను మా సునీల్ పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని ఏదో బయటకు వచ్చినారు. మీరు పర్సనల్గా తీసుకుంటే రేపు వచ్చే ప్రెస్ మీట్లో ఇవన్నీ మొత్తం తీయాల్సి వచ్చేది. చాలా ఉన్నాయి మా దగ్గర. పర్సనల్గా పోవకండి రాజకీయాలలో దయచేసి. గ్యామ్లింగ్ మట్కా గురించి మాట్లాడడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరింట్లో గ్యామ్లింగ్ జరుగుతున్నది? ఈడ పులివెందుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లింగాల మండల కన్వీనర్ బాబురెడ్డి, ఆయన ఒక ఫ్యాక్షనిస్టు. ఎందుకు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అనివార్య కారణాల వల్ల బయట ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటానే కూడా ఏ రోజు కూడా ప్రతిపక్షంలో మేము ఆయనకు ఉద్దేశించి ఏ రోజు మాట్లాడినది లేదు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దానివల్ల చూన్నట్టు పోవాల్సిందే అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. ఇంకా వచ్చేసి భూముల గురించి మాట్లాడుతున్నారు. మా ఇన్ఛార్జ్ వర్యులు ఏం చెప్పినారు? 2 నెలలకు సమాధానం చెప్పని మిమ్మల్ని అడిగినారు. 1 వైఎస్ మధుసూదన్ రెడ్డి గారి గురించి, 2 దొనలా శివశంకర్ రెడ్డి గారి గురించి. ఏం చెప్పినాడు? అవి ఎవరికి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు ఇప్పుడు ప్రభుత్వం 2 ఎకరాల కంటే మించి ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఎట్లా ఇచ్చినారు, మీరు ఏం చేస్తున్నారు? దానికి మీరు నిన్న సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోటి రేషన్ గురించి మాట్లాడుతున్నారు. రేషన్ రేషన్ మీ టైంలో జరగలేదా? డబుల్ పాలిష్ చేసుకొని మీరు మీ మాజీ ఎమ్మెల్యే, మీ మాజీ మంత్రి ఎవరు చేసినారనేది అందరికీ తెలుసు కదా. దాని గురించి కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నిన్న వచ్చినావా? మళ్ళీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరియు నామినేటెడ్ కౌన్సిలర్లు అందరూ కూర్చొని వెకిలి చేష్టలు చేస్తూ బీటెక్ రవి గారిని బోగస్ రవి అని అవాకులు చెవాకులు పేలితే సహించము. ముఖ్యంగా నీ పక్కన కూర్చున్నాడు చిన్నప్ప, ఆయన గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 200 మంది రౌడీలు వేసుకొని వాటర్ ప్లాంట్లో దౌర్జన్యం చేయలేదు. ఆయన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాప్రతినిధుల్లా కాదా? నామినేషన్లు వేస్తే కేసులు పెడతాం, బంగ్యా కేసు పెడతామని మీదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కౌన్సిలర్ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. మీరు ప్రజాప్రతినిధులా? బీటెక్ రవి గారిని బోగస్ మాట గతంలో మీ పక్కనున్న కొంతమంది గోపిఆర్ సందులో బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముకుంటూ దొరికినది వాస్తవం కాదా? మీరు బీటెక్ రవి గారి గురించి, తెలుగుదేశం నాయకుల గురించి మాట్లాడుతున్నారా? పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై దౌర్జన్యము అని మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారిని మేము రిక్వెస్ట్ చేయని పోయినాం. మీ సాక్షిలో అనవసరమైన మాటలు, అనవసరమైన కథనాలు రాసి మా మీద నింద జల్లితే మర్యాద ఉండదు. పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా సమాధానం చెప్తాం. మీరు రెచ్చిపోయి మాట్లాడితే మేము కూడా రెచ్చిపోయి మీ బతుకులని బయట తీయాల్సి వస్తుంది. నిన్న పెట్టిన వైసీపీ ప్రెస్ మీట్లో చైర్మన్ గారు అయితేనేమి, నామినేటెడ్ కౌన్సిలర్లు అయితేమి, మీరు ముఖ్యంగా ఒకటి గమనించాలా, మీ నామినేటెడ్ కౌన్సిలర్ల మీదనే
డకాయిట్ కేసులు కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి. రేపు మీరు మాటలు చాలా నోటు జారుతున్నారు. బీటెక్ రవి గారు పట్టా దొంగగా తీసుకోవడం అని మీరు అన్నారు. మీరు నిన్న ప్రెస్ మీట్లో మా ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే బెల్గం పోయి తెచ్చుకోండి. మీ అన్నలా దొంగ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి బీటెక్ రవి గారికి లేదు. నాసిరికం అంటారు. ఎక్కడ నాసిరికం జరిగిందో చెప్పాలా. పులివెందుల్లో మీరు వేల కోట్లు మేము వర్కులు చేసినామని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎక్కడ జరిగినాయి? మీ కార్యకర్తలకే 7% కమిషన్లు తీసుకొని ఇచ్చినారు. ఆ కార్యకర్తలకు ఏమన్నా ఒక్కరికన్నా ఒక 4 పేర్లు చెప్పగలుగుతారా మీరు? మీతో పాటు మీ ఎంపీ గారితో పాటు తిరిగే ఒక 2 నాయకులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినారేమో చెప్పండి. ఆ కమిషన్లు కూడా మీ ఇంటికి, మీ పెద్దల ఇండ్లకు, కొంతమంది ఎంపీ గారికి అయితే ఏమి, వాళ్ళ నాన్నగారికి అయితే ఏమి, వాళ్ళకు తప్ప ఎవరికైనా ఇచ్చిన ఘనత ఉందేమో చూసుకోవాలా. ఇంకొకటి కూడా నిన్న హౌసింగ్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 ఇళ్ళు పూర్తి కావాల్సింది మీరు చేయలేకపోయినారని. మీరు నాసిరికంగా చేసిన పనులు మీ యొక్క ఎమ్మెల్యేకి ఎగస్ట్రా డబ్బు ఇవ్వడం వల్ల, ఆయన కోర్టుకు పోవడం వల్ల నిలబడినాయి ఈ పనులు. అవన్నీ సరిదిద్దుకుంటా బీటెక్ రవి గారు కలెక్టర్ గారితో కానీ మంత్రి గారితో కానీ మాట్లాడుతూ ఆ యొక్క లబ్ధిదారులకు ప్రతి ఇల్లు చేర్చే విధంగా ఆయన కృషి చేస్తున్నాడు. మీరు ముఖ్యంగా ఆ రోజు దొంగగా ఎవరైతే ఈ ఎమ్మెల్యేని తోదుద్దుతి ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ పోయిన వెంటనే వాళ్ళ సామాగ్రిని అంతా 100 కోట్ల సామాగ్రిని వాళ్ళే దొంగలుగా అన్నీ తీసుకుపోవడం జరిగింది. ఆ సామాగ్రి ఉన్న ఈ పొద్దు ఆయనకి ఇచ్చిన ఎక్స్ట్రా అమౌంట్కు ఆ సామాగ్రిని రికవరీ చేసి ఈ కొన్ని ఇళ్ళన్నా పూర్తి చేసేదానికి కూడా అవకాశం ఉంది. మీరే గవర్నమెంట్ నుంచి అవకతవకలు పాల్పడి మళ్ళీ బీటెక్ రవి గారిని ఈరోజు చెప్తున్నారు. మీరు ఇంకోటి గమనించాలా. ముఖ్యంగా 40 ఏళ్ళ నుంచి ఆయన చెప్పడం తప్పేముంది. 40 ఏళ్ళ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీకి అంతా మీరే ఉన్నారు. మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయినారని క్వశ్చన్ చేసినారు. తప్పేముంది. మొన్న ఎండల కాలం వస్తుంది, నీళ్ళు ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఆయన కమిషనర్ గారితో మాట్లాడి కొన్ని బోర్లు కూడా పులివెందులో వేసినారు. ఆ బోర్లు కూడా కనెక్షన్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చేశారు. నాసిరికంగా అంటారు. ఎక్కడ నాసిరికంగా చేసినారు టీడీపీ గవర్నమెంట్లో చూపించాలి. మీరు 100 కోట్లు మన పెద్దలు అంటున్నారు, గరండాల వంకలో వేయకుండా ఇటు తరంగాడని. అట్లా ఉండే డబ్బునంతా తీసుకుపోయి గరండాల వంకలో వేసినారు. మీరు పూర్తి చేసినారా? చేయలేకపోయినారు మీరు. అలాగే ఆ రూములు నాసిరికంగా కట్టినారు. ఒక్కరికన్నా ఉపయోగపడినాయా? అవి ఉపయోగపడలేకపోయినాయి. మీలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పాలించే విధానం ఆయనకు తెలుసు. అన్నీ పద్ధతిగా చేస్తూ పోతున్నారు. అట్లాగే బీటెక్ రవి గారిని మాట్లాడే నైతిక హక్కు ముఖ్యంగా చైర్మన్ గారికి లేదు. చాలా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు నోరు జారి ఏదంటే అది మాట్లాడినావనుకో, నీ బతుకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏదన్నా ఉంటే పబ్లిక్ అని చెప్పాల్సింది వస్తుంది. చాలా ఇబ్బంది పడతావు. జాగ్రత్త. ముఖ్యంగా ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు పర్సనల్ విషయాలు పోకూడదు ఎవరైనా కానీ. మేము కూడా ఈరోజు నీకు చెప్పాలనుకుంటే నీ పార్టీకి సంబంధించిన ఒక కన్వీనరు నిన్ను కొట్టింది నిజం కాదా? చెప్పు. కొట్టలేదని ప్రమాణం చేస్తావా నువ్వు? ఇంకా అంతవరకే ఆపుతున్నావు. ఇంకా ఏమైనా ఎగస్ట్రా చెప్పాలంటే రేపు ప్రెస్ మీట్లో చెప్తాం. నువ్వు నోరు జారి పద్ధతిగా ఏదైనా కానీ మాట్లాడితే బాగుంటుంది. నువ్వు పర్సనల్ విషయాలకు పోయినావు అనుకో, ఓకే, అట్లా కూడా పర్సనల్ విషయాలకు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమే. కానీ మీలాగా మేము మిమ్మల్ని అగౌరవపరిచేదానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ఒక స్థాయిలో ఒక గౌరవ నువ్వు చైర్మన్గా ఉన్నావు కాబట్టి అంతవరకే చెప్తున్నావు. కానీ నువ్వు పర్సనల్ విషయాలు మానుకో. ఏం చెప్పున్నా బోగస్ రవి అంటావు. నీకు ఏం తెలుసని ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఆయన సొంత నిధులు పెట్టి మొన్న అంకాలమ్మగూడు కానీ బల్బనూరు రైతులు ఒక అధికారి తప్పు చేసి డబ్బు తీసుకపోతే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన సొంత నిధులు ఇచ్చిన ఘనత బీటెక్ రవి గారిది. మీకు చేతనైతే మీ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరికైనా మీ దగ్గర పనిచేసిన వాళ్ళకి కాకుండా రైతులకు కానీ నార్మల్ ప్రజలకు కానీ మీరు ₹1 చిల్లిగా ఇచ్చిన ఘనత మీకు ఏమైనా ఉందా? మీరు అవినీతితో కోట్లు సంపాదించుకున్నా కానీ మీకు చేతులు ఆడ ఇవ్వాలంటే అది ఏంది? మీకు గుండా విజయం, మీకు బాత్రూంలలో మంచులు చంపిన వాళ్ళకు ఇటువంటి వాళ్ళకు మీరు డబ్బులు ఇస్తారు కానీ ఏదన్నా వాళ్ళకు సాయం చేస్తారు. కానీ నార్మల్గా మీ కార్యకర్తలే అనుకుంటారు. మా దగ్గరకు వచ్చి చెప్తారు మీ కార్యకర్తలు కొంతమంది, అన్నా ఒక 4-5 మంది తప్ప మాలో ఎవరు బాగుపడలేదున్నా కాబట్టి మేము మీ పార్టీలోకి చేరుతున్నామని ఈ వేంపల్లిలోనైతేనేమి పులివెందులోనైతే 100 మంది చేరుతున్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేక మీరు ఈ రాంగ్ స్టెప్ రాజకీయాలు చేసుకుంటూ అటు ఈ టీడీపీ మీద బురద చల్లుకుంటా మీరు జూదం అంటారే. జూదము ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు జూదము పులివెందులో కూడా
ఒక లీడర్ ఇంట్లో 5 ఏళ్ళు జూదము నువ్వు వాళ్ళేదా? నువ్వు చైర్మన్ హోదాలో ఉండి కూడా నువ్వు జూదం ఆడలేదేమో. నువ్వు నిజంగానే ప్రమాణం చేస్తావా? నేను చేస్తా, పలానా ఇంట్లో కూడా ఆడినా అని చెప్తా. ఆ ఇంటి పేరు చెప్పను కానీ చెప్తా, నెక్స్ట్ నువ్వు వస్తావంటే. అంతేగాని ఊరిగా జూదం అంటే ఏం తప్పు ఏముంది? జూదం ఆడేదానికి ఏం తప్పు ఉంది? ఆయన మా ఇన్ఛార్జ్ గారు ఎప్పుడూ ఒప్పుకున్నారు. అది ఏదో క్లబ్కు పోతాం, కొద్దిసేపు ఆడతాం పోతాం, అది ఒక కాలక్షేపంగా ఉంటుంది అని చెప్తాడు. దానికి ఏమి అంత బూతు చేయాల్సిన పనే ఉంది? ఇప్పుడు క్లబ్బులు ఉన్నాయి, జూదం ఆడేదానికే కదా పెట్టింది. ఎవరైనా కానీ ఆడతారు పోతాంటారు, దానికి బూతు చేయాల్సిన పని ఏముంది? మీదాగా పోయి దొంగగా చెట్ల కింద ఆడలే, క్లబ్కు పోయి పద్ధతిగా ఆడుతున్నారు. అది మానుకోండి. అందరి తిన్న ఇంటికి 30,000 35,000 లెక్క డబ్బులు రాబట్టినారు. ఏమయ్యా, ఆ రోజు గవర్నమెంట్ ఎవరిదన్నా ఉండని ప్రజలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో కట్టినప్పుడు వాళ్ళతో డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 9 కోట్లు నువ్వే అంటున్నావు నేనుతో 9 కోట్లు మున్సిపాలిటీ బ్యాంక్ అకౌంట్లో ఉందని. ప్రజల డబ్బే కదా అది, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా మీరు. ఇవన్నీ మానుకొని ఏందో సస్వర్లు ఏదో దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరందరూ మాట్లాడుతున్నారు. ఆయన చిన్నప్ప ఆయన ఉన్నాడు కదా, చిన్నగా ఉంటాడు ఆయన. చిన్నప్ప మాట్లాడుతున్నాడు. చిన్నప్ప గారు ఆ రోజుల్లో కూడా ఎన్నో ఆయన ఒక చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నాము. ఆయన సీడీ షాప్ నడిపేటప్పుడు ఆ సీడీ షాప్లో కొన్ని ఇట్లా బ్లూ ఫిల్మ్ సీడీలు అమ్ముకునేప్పుడు ఆయన మీద కేసు కూడా ఉంది, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. చూపిమంటారా? ఎందుకు అనవసరమైన వ్యక్తిగత విషయాలకు ఎవరు పోవాకండి. మేము కూడా ఇవి కూడా చెప్పము. మీరు ఈ స్థాయికి తెస్తున్నారు కాబట్టి చెప్పాల్సింది వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, వద్దుగా మానుకోండి. ఏదైనా విమర్శించినప్పుడు ప్రతి విమర్శ ఎవరైనా చేయాల్సిందే. రాజకీయ పార్టీలో మనం అందరం ఉన్నాం. నేను ఏదైనా రాజకీయ పార్టీగా, మీరు ప్రతిపక్ష పార్టీగా మీ తప్పులు చూపించండి, ఎత్తి చూపించండి, మేము సర్దిద్దుకుంటాం. అంతేగాని వ్యక్తిగతంగా పోయేది, ప్రజలను పక్కదావ పట్టించేది వద్దు. మా ఇన్ఛార్జ్ గారు 2 అడిగినారు సూట్ పరిచయాలు. హౌసింగ్లో అవినీతి జరిగిందా లేదా, 7% మీరు తీసుకున్నారా లేదా, మీకు సంబంధించిన వాళ్ళ తోటల్లో మీరు గేమ్ ఆడించినారా లేదా, వివేకానంద రెడ్డి గారి కేసు నిజంగా మీరు తప్పు చేసినారా లేదా, అవి చెప్పకుండా పోయి ఏందో బోగసు అవి ఇవి ఎన్ని రాజకీయాలు మానుకోండి. పద్ధతిగా ఏదైనా సరే సూటిగా ఏ ప్రెస్ మీట్ ఇచ్చినా కానీ మీరే ఇవ్వండి విలేకరులకు. నెక్స్ట్ దీని మీద ఈ కౌంటర్ ఇవ్వమని చెప్పండి, ఆ కౌంటర్ ఇచ్చేదానికి మేము సిద్ధం.